గుడ్ మార్నింగ్ డాడీ. ఇప్పుడు సమయం రాత్రి 2 గంటలు అవుతుంది. అంటే 16 తారీఖు, నిన్న 15 తారీఖు మనం మీటింగ్ పెట్టుకున్నాం కదా. నేనుంటున్న ఇల్లు మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. అతి సామాన్యమైన 650 ఎస్ఎఫ్టీలో ఉంటుంది. నిన్న మీటింగ్లో కూడా మీకు నేను చెప్పాను, నేను అనుభవించే విధంగా నేను లైఫ్ని లీడ్ చేయలేను. నాకు అది చేత కాదు. ఈ తమ్ముడు ఫోటో పెట్టుకుని పని చేస్తుంటాను ఎప్పుడు. నేను గొప్ప గొప్ప ఇళ్ళల్లో బ్రతకడం నాకు అవ్వదు, ఉండలేను. ఎందుకంటే ఈ బీరువా, పాత బీరువా నాది. ఇవి మా బట్టలు, అమ్మవి, నావి, కొన్ని చెల్లి ఉంటాయి, అంతే. ఇంతకు మించి నాకు ఇది బాత్రూమ్ది, ఒక తమ్ముడిది, అది నేను కూర్చుని కూర్చేది, ఇగో ఛార్జర్ పెట్టుకోవడానికి, అవి నేను కప్పుకున్న దుప్పట్లు, ఇంతే. ఇంతకు మించి నేను లగ్జరీస్ బ్రతుకు అనుభవిస్తూ మీకు నేను ఏదో వేరేలా మిమ్మల్ని చూసేటువంటి వ్యక్తిని కాదు. ఇది మామూలుది 650 ఎస్ఎఫ్టీ. ఇది 10x10 రూమ్. చెల్లెలుంది 10x9 రూమ్. అదో అందరిలాగే బీరోల మీద సూట్ కేసులు, బ్యాగులు అన్నీ పెట్టుకుని ఉన్నాం. ఓకేనా? ఇంతే. నాకు కావాల్సింది మన కాయిన్ గొప్ప కావడం, మీ అందరి భవిష్యత్తులో జీవితాల్లో వెలుగులు రావడం. దానికోసం నేను నా దగ్గర ఉన్న డబ్బుని జాగ్రత్త చేసి ఈ మొత్తం డెవలప్మెంట్కి ఖర్చు పెడుతున్నాను. జీవితంలో మనిషి పుట్టి చనిపోతాడు, అంతకంటే ఏం ఉండదు. కానీ ఈలోగా ఒక గ్లోబల్ సైన్ ఉంటుంది కదా, ప్రపంచంలో మనం పోయినా మనం నిలిచే ఉండాలి. ఇగో నేను దువ్వుకునే దువ్వెనలు, చిన్న చిన్న ఐటమ్స్ అందరిలాగే. ఇదిగో న్యూస్ పేపరు కింద వేసుకున్నాను. ఇది ఆల్రెడీ మనలోని వాళ్ళు కొంతమంది నా ఇంటికి వచ్చి నన్ను కలిసిన వారు ఉన్నారు, ప్రేమతో కానీ కోపంతో కానీ. వాళ్ళు తెలుసు. ఇది డాడీ. ఈ 16వ తారీఖు తెల్లవారితే 16 గంటలు లెక్కేస్తాం. రాత్రి 2 గంటలు దాటింది. మీకు ఇప్పటివరకు వాయిస్లు ఇచ్చాను. ఇక్కడి నుంచి నేను రోజు మాట్లాడతాను, ఇక్కడే పడుకుంటాను. నా సోది వినలేక, నా గొడవ పడలేక అమ్మాలు పక్క రూమ్లో పడుకుంటారు. థ్యాంక్ యూ డాడీస్. నేను మీకు కాకపోతే నా వివరణ ఎవరు చెప్పగలను? నా పిల్లలకు తప్ప ఎవరు చెప్పగలనా? చెప్పలేను. ఈ 2 రోజులు 3 రోజులు కంటిన్యూస్గా పనిచేయడం వల్ల నా కాలు వాచిపోయాయి. మీరు ఆల్రెడీ చూశారు. అవి ఫోటో తీసుకుంటా, డాడీ ఏంటి కాలులో వాచిపోయాను. ఇప్పుడు వాచిపోయి ఉన్న పని చేస్తాను. ఎవరి కోసం? నా పిల్లల కోసం. థ్యాంక్ యూ డాడీస్. థ్యాంక్ యూ.